మీరొచ్చినా రాకపోయినా టయానికే మేము ముగించాలనుకున్నాం. 9 అయింది సరిగ్గా వాకి టైము. మరి ఈ సమయంలో దైవజనులు, మరి అనుభవజ్ఞులు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నట్లు దేవుని యొక్క దాసులు మరి క్రాంతి కుమారయ్య గారు మనకు వర్తమానం అందించవలసిందిగా వారిని చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో చేరుకుడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు లాబాన్ రాజు గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, కుటుంబం అంతటికి, సంఘం అంతటికి ప్రత్యేకమైన వందనాలు. తోటి దైవజనులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినానికై దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశంని లక్ష్య పెడదాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆమేన్. చాలండి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు మనిషిని తన స్వరూపమందు సృజించాడు. సైన్స్ చెప్తుంది మనిషి అమీబా అనే జీవి ద్వారా పరిపక్వమై కోతిలో నుంచి అట్లా మనిషిగా రూపాంతరం చెందాడని సైన్స్ చెప్పింది. చాలామంది అనుకునే రీతిలో మనుషులు ఏదో అకస్మాత్తుగా ఈ భూమి మీద లేరు. మనుషులు ఒక ఉద్దేశం చొప్పున ఈ భూమి మీద సృష్టించబడ్డారు. వారు ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా వారందరూ కూడా దేవుడు ఒక ఉద్దేశం చొప్పున నిర్ణయించి వారిని సృజించటం జరిగింది. మనం ప్రారంభం చూసినట్లయితే దేవుడు మనుషుని లేదా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మనం కనపడతాం, వేరే వాళ్ళు కనపడతారా? మనమే కనపడతాం. అలాగే దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో ఎదురు మనిషి కూడా చూస్తే అలాగే ఉన్నాడు. తన స్వరూపమందు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇన్ హిజ్ ఇమేజ్, ఆయన పోలిక చొప్పున ఆయన ఎలా ఉన్నాడో అచ్చు అలాగే చేసుకున్నాడు. అలా చేసుకున్న ఆ మనుష్యుడు కొన్ని దినాలు అయిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకపోవటం వలన దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రూపం, దేవుడు ఏ పోలిక చొప్పున అయితే చేసుకున్నాడో ఆ పోలిక అంతా పోయింది. అదే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఆ పరిస్థితిని చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చాలండి. అంటే వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు ఉన్న విధానం ఒకటే. వారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి లోబడలేదో, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశారో వారికి సడన్గా ఒక వెలిగింపు కలిగింది. ఆ వెలిగింపు కలగటానికి కారణం వాస్తవంగా ఆలోచన చేస్తే దేవుడు ఏది తినొద్దని చెప్పాడో అది తిన్నారు. వెలిగింపు కలిగిందని వారు అనుకుంటున్నారు, కానీ వారు దేవుని స్వరూపం నుండి పక్కకు పోయారు. దేవుని స్వరూపం నుండి పక్కకు పోవటం వలన దేవుడు ఇక చాలా బాధపడి, ఇప్పుడు తప్పు చేస్తే పిల్లల్ని మనం దండించినట్లుగానే దేవుడు కూడా చాలా బాధపడి వాళ్ళని దండించాల్సిన రీతిలో దండించి ఆ తోట నుండి బయటకు పంపించేశాడు. బయటకు పంపించేసినంత మాత్రాన వాళ్ళని వదల్లా.
అక్కడ నుంచి దేవుడు కోల్పోయిన తన స్వరూపం, మనుషులలో దేవుడు కోల్పోయిన ఆ స్వరూపం మరలా వారిలో కలుగు చేయటం కొరకు దేవుడు అనేక ప్రయత్నాలు చేసుకుంటా వస్తున్నాడు. దేవునితో ఎప్పుడైతే ఈ సహవాసం దూరం అయిందో, మనిషి కూడా దేవునితో మరలా ఏకమవటం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ఆత్మ తృష్ణగొనుచున్నది. వారు ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళున్నా ప్రతి ఒక్క మనిషిలో ఒక భక్తిభావం ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన మనిషిని సృజించినప్పుడు ఆయన మనిషిలో తన ఆత్మను ఉంచాడు. కాబట్టి ఇప్పుడు సహజంగా చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళ నాన్న చేసిందో, లేకపోతే వాళ్ళ నాన్న తరపు వాళ్ళు ఏదైనా చేశారనుకో, ఏ రక్తం అటే బారుతుంది అని అంటారు. అవునా కదా? అట్లాగే మనం దేవుని నుండి దూరం అయినప్పటికీ దేవుని ఆత్మచేత మనము సృజింపబడిన వారం కాబట్టి మరలా దేవుని వైపు చూడాలనే ఒక తపన మనిషిలో ఎప్పటికప్పుడు ఉంటానే ఉంది. ఆ తపనని తీర్చుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ తపన తీర్చుకునే ఆ అనుభవాల్లోకి వెళ్ళే దానికి మనిషి మతాన్ని ఏర్పరచుకున్నాడు. దేన్ని ఏర్పరచుకున్నాడు? మతాన్ని. ఇట్లా చేస్తే ఒకవేళ నేను పుణ్యకార్యాలు చేయటం వలన నేను మరలా దేవుని యొద్దకు వెళ్తానేమో, మోక్షానికి వెళ్తానేమో, నా జీవితం మరలా మంచిగా ఉంటుందేమో అని మత సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి మతాన్ని వెతికే క్రమంలో, మత సంబంధమైన విషయాలని చేసే క్రమంలో మనిషి నిమగ్నమైపోయాడు. బాధ కలిగించే విషయం ఏంటంటే, దేవుడు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మరలా ఆయన ప్రజలను, ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తులను, ఆ కోల్పోయిన దేవుని స్వభావం, కోల్పోయిన దేవుని గుణం మరలా మనుషులలో కలుగు చేయటం కొరకు దేవుడు చాలా తహతహలాడుతా మనుషులకి ఎప్పటికప్పుడు మార్గాలు చూపిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన చూపిస్తున్న మార్గాలు ఒక్కొక్కలుగా ఫెయిల్ అవుతా వచ్చారు. ఆ ఫెయిల్ అవుతున్న క్రమంలో దేవుడు ఒక జనాన్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా నేను ఈ భూమంతటిని మరలా కోల్పోయిన నా ప్రజలని, లేకపోతే నా ప్రజలలో కోల్పోయిన నా గుణాన్ని మరలా తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నం చేసే క్రమంలోనే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదామా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుడు చాలా స్పష్టంగా ఆయన సొంత జనంగా మరలా మార్చుకోవటానికి, ఆయన ప్రజగా మనల్ని మార్చుకోవటానికి, మనలో కోల్పోయిన దేవుని స్వభావమును మరలా తిరిగి కల్పించటానికి ఆయన నియమాలను నియమించాడు, కట్టడలను నియమించాడు. వాటిని విని లోబడమని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ 19వ అధ్యాయం దాటిన తర్వాత 20వ అధ్యాయంలో దేవుడు వరుసగా ఆజ్ఞలను ఇచ్చుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఆజ్ఞలను ఇచ్చాడు? మనల్ని శిక్షించడానికి అనుకుంటారేమో. చాలామంది ఈ భావంలోనే ఉంటారు. దేవుని ఆజ్ఞలు అవి మనకి శిక్షణ కలుగు చేస్తాయి అనే ఒక భావనలో ఉంటారు. చాలామంది దేవుని దగ్గరికి తిరిగి రావటానికి, అబ్బో యేసయ్య దగ్గరకు వస్తే ఎట్లా ఉండాలంట, అట్లా ఉండాలంట, అవి మా వల్ల కాదులే,
ఏంటంట? మా వల్ల కాదులే, మా వల్ల కాదులే అనుకొని చాలామంది ఆజ్ఞల్ని పాటించే విషయంలో అది ఒక కఠినమైన దానిగానే చూస్తున్నారు. కానీ దాని వెనక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని ఎవ్వరు గుర్తించట్ల. దేవుడు మనుషులలో కోల్పోయిన ఆయన స్వభావమును, మనుషులలో కోల్పోయిన ఆయన గుణాలను మరలా వారిలో కలుగు చేయటం కొరకు దేవుడు ఆ ప్రజని తన స్వకీయ జనముగా మార్చుకోవటం కోసం ఆయన కట్టడాలను, నియమాలను నియమించాడు. కానీ అన్ఫార్చునేట్లుగా మనమందరం అవి ఫాలో అవ్వం. దేవుడేమో ఎప్పటికప్పుడు మనుషులని మరలా ఆయనలో, ఆయన స్వభావంలోకి మలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మనుషులు ఎప్పటికప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆనాడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారో అప్పుడున్న ప్రజలకు అర్థం కాలేదు. ఈనాడు వాక్యం ఎందుకుందో ఇప్పుడున్న మనకు కూడా అర్థం కావట్లా. అర్థమైంది మాట? అర్థమైందా? ఆనాడు ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడో అప్పుడు ప్రజలకు అర్థం కాల. ఈనాడు వాక్యం ఎందుకు మన చేతిలో ఉందో మనకి అర్థం కావట్లా. మనం ఏ పాటికి మత సంబంధమైన వ్యక్తిగానే దేవుణ్ణి చూస్తున్నాం, కానీ దేవుని స్వారూప్యంలోకి వెళ్ళాలి, దేవుని వలె మార్చబడాలి, ఆయన యొక్క గుణగణాలు నా జీవితంలోకి రావాలి అనే ఆలోచన నేటి క్రైస్తవ సమాజం మర్చిపోవటం చాలా బాధాకరం. మీలో కొంతమందిని నిలబెట్టి, అమ్మా మీరు అసలు ప్రార్థనకి ఎందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు? అమ్మా ఒక్కళ్ళు చెప్పారు, 8 మంది ఉంటే. అంటే చాలాసార్లు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నామో అర్థం కావట్లేదు. చాలాసార్లు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. చాలాసార్లు దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఇవన్నీ అర్థం కావట్లేదు కాబట్టే మన జీవితాల్లో ఆశీర్వాదాలు కూడా మనం అనుభవించలేకపోతున్నాం. ఇవన్నీ అర్థమై ఉంటే ఖచ్చితంగా మన దరిద్రత మన నుండి దూరం అయిపోద్ది. ఆమేన్. ఈ అర్థం కావట్లా. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు కావచ్చు, ఆ నియమాలు కావచ్చు, పాప పరిహారార్థ బలులు కావచ్చు, ఆ యొక్క పండుగలు చేయటం కావచ్చు, అవన్నీ చేయటానికి చేస్తున్నారు. బట్ వారు దేవునికి దూరంగా ఉండే చేస్తున్నారు. దేవుని దగ్గరుండి ఎవరు చేయట్లా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా ప్రజలు వారు నన్ను పేరుకి ఆరాధిస్తున్నారు, కానీ వారు హృదయం నాకు దూరం అవుతుంది. 29వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి ఒక్కసారి ఆ వచనం చెప్పమ్మా. 29:13 చదవమ్మా. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, తమ హృదయమును దూరము చేసుకొని ఉన్నారు. వారు ఈ మాట జాగ్రత్తగా వినాలి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే. చాలండి. మనుషులు మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థనలో పాల్గొంటున్నారు,
చేయాల్సిన భక్తి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ వారు దేనికి చేస్తున్నారంటే మానవుల నియమమును బట్టియే చేస్తున్నారు. మానవుల విధులను బట్టే చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు ఆదివారం ఆరాధన ఈ టైం అనుకో, వస్తున్నాం, చూసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఇట్లా ప్రత్యేకమైన కూడిక అన్నారనుకో, వస్తున్నాం, చూసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఉపవాస కూడిక అన్నారనుకో, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం. అంటే ఇక్కడ పాస్టర్ గారు నియమించింది మీలో దేవుని యొక్క స్వభావం రోజు రోజుకి వృద్ధి పడాలి అని ఆయన నియమిస్తే మీరేమనుకుంటున్నారు? ఆయన ఏదో పెట్టాడులే, ఆయన పెట్టాడు కాబట్టి వెళ్ళాలి. చాలాసార్లు ఎందుకు ఆరాధనకు వస్తున్నామో అర్థం కావట్లా. చాలాసార్లు ఎందుకు మనం భక్తి చేస్తున్నామో అర్థం కావట్లా. కేవలం ఏంటంటే మనుషుల నియమమును బట్టియే జరుగుతూ ఉన్నాయి. పాస్టర్ గారు చెప్పారు, మేము వచ్చాము. పాస్టర్ గారు రమ్మన్నారు, మేము వచ్చాము. ప్రియులారా, దేవుడు మనలో ఎప్పటికప్పుడు ఆయన స్వభావం మనలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. కానీ మనమే ఆ ప్రయత్నాలను గుర్తుపట్టలేకపోతున్నాం. దేవుని స్వభావం మనలోకి రావాలన్న ఉద్దేశంతో ఆయన చేరట్లేదు. కానీ మనం దేనికి వస్తున్నామంటే మనుషుల నియమమును బట్టి వస్తున్నాం. మరొక సందర్భం దేవుడు లేఖనంలో రాయించిన అనుభవాన్ని చదువుదాం. మీకా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. చాలండి, చాలండి. మనుషులు దేవుడు చూపించిన పద్ధతిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనుషులు మీకా దగ్గరకు వచ్చి అంటారు కదా, ఏ మీకా, ఏమిచ్చి ప్రభువుని తృప్తిపరచమంటావు? ఏమిచ్చి తృప్తిపరచమంటావు? వాళ్ళు అంటారు కదా, మనుషులు, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఏమిచ్చి నేను ఆయన తృప్తిపరచగలను? దహన బలులా, ఏడాది దూడలను అర్పిస్తే సరిపోద్దా? వేల కొలది పొటేలను అర్పిస్తే సరిపోద్దా? వేలాది నదులంతా విస్తార తైలము ఆయనకిస్తే సరిపోద్దా? నా గర్భమును పుట్టిన జ్యేష్ఠపుత్రుని ఇస్తే సరిపోతుందా? వాస్తవంగా మనం చాలా దీనంగా పాడుకుంటాం ఈ పాట. వేలాది నదులంతా విస్తార తైలము అని పాడుకుంటాం మనం. కానీ ప్రజలు, ఆనాడు ఉన్న ప్రజలు ఏం చేశారో తెలుసా? వేలాది నదులంతా తైలం ఇస్తే సరిపోద్దా దేవుడికి? వాళ్ళు అడుగుతున్నారు. ఏమిస్తే నీ దేవుడు మౌనంగా ఉంటాడు? మళ్ళీ అడిగేదెవరు? ఇశ్రాయేలీలే. మీకాతో మాట్లాడుతూ అంటున్నారు, ఏమిస్తే నీ దేవుడు మౌనంగా ఉంటాడు? ఏమిస్తే నీ దేవుడు కాంప్రమైజ్ అవుతాడు? మన పద్ధతులు ఎట్టా ఉన్నాయంటే, ఏదో ఒకటి ఇచ్చి మనం ఏది చేసినా పర్లేదు అన్నట్లుగా తయారైపోయాం. ఏంటంట, ఏదో ఒకటి ఇచ్చి మనం వాక్యానికి విరుద్ధంగా ఏది చేసినా పర్లేదు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ నేను కొంచెం దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి చదువుతున్నప్పుడు వీళ్ళు ఈ మాట ఎందుకు అన్నారో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు ఈ మాట అనటానికి గల కారణం ఏంటంటే, బయలు అనే దేవతకి ఆహార పదార్థాలు ఇస్తే సరిపోతుంది ఆమెకి.
ఎవరికంట? బయలు అనే దేవత. ఆమెకి మా పంట ఇస్తే ఆమె మా విషయంలో కాముగా ఉంటుంది. సో యెహోవాకు కూడా మేమేమైనా పంటలు ఇవ్వాలా అని స్టార్ట్ చేసి ఇంకా అంటాడు కదా, కియు దేవత అని ఉంది, ఆ దేవతకి మేము దహన బలులు ఇస్తే సరిపోతుంది. లేదా ఇదిగో వేలాది నదులు, అంటే ఆమెకి ఆ కియు దేవత అనే ఆమెకి ఏం కావాలంటే తైలం కావాలి, తైలం కావాలి. సో ఆ దేవత తైలం ఇస్తే ఆమె సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నీ దేవుడికి కూడా అట్లా తైలం ఇస్తే సైలెంట్గా ఉంటాడా? ఎవరిది ఎవరికి ఇస్తున్నారండి? చాలాసార్లు మనం కూడా దేవుడి దగ్గర ఇయే డీల్స్ చేస్తూ ఉంటాం. ఇయే డీల్స్, ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా. దేవుడికి నీ జీవితం, నీ హృదయం, నీ స్వభావం మార్చబడటం కావాలి, కానీ నీ డబ్బు ఎవరికి కావాలి? చాలాసార్లు మన డీలింగ్స్ అలాగే ఉంటాయి. మూడవదిగా వీళ్ళు అంటారు, మెలెకు అనే దేవుడికి నరబలిస్తే సరిపోతుంది. నీ దేవుడికి అట్లా ఇస్తే సరిపోతుందా? అంటే అక్కడ వాళ్ళు ఎలాగా చేస్తున్నారో ఆ పద్ధతులు తీసుకొచ్చి దేవుడితో డీల్ చేస్తున్నారు వీళ్ళు. చాలాసార్లు మన క్రైస్తవ సమాజంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. మరి దౌర్భాగ్యకరమైన దినాల్లో మనం ఉన్నాం. మాల ఎవరు పెట్టారు అసలు ఇది? ఎవరు పెట్టారు? గమ్మత్తు, ఈ సంవత్సరం అంతా భక్తి పుట్టుకురాదు, ఈ 40 రోజులే భక్తి పుట్టుద్ది. సంవత్సరంలో కనీసం ఒకరోజు ప్రార్థనకు రాయ్యా అంటే బే ఇంకా టైం ఉందిలే పాస్ గారు, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయిలే పాస్ గారు. ఈ 40 రోజులు వస్తే మాత్రం వైట్ అండ్ వైట్ వేసి, మెడలో ఒక టవల్ వేసి, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఏందది? అంటే దేవుణ్ణి చాలాసార్లు మనం ఇలాగే డీల్ చేస్తున్నాం. 40 రోజులు వస్తే చికెన్ ముక్క ముట్టం. మొన్న ఒక తమ్ముడు అంటున్నాడు, వాళ్ళ నాన్న మాలేసుకున్నాడంట. అన్నా మా ఇంట్లో అసలు చికెన్ లేకుండా పోయిందన్నా అన్నాడు. నేనుండి ఇంట్లో లేకపోతే అబ్బాయి రోడ్డు మీద చాలా ఉంది కదా చికెను, ఇప్పుడు నీకు అవైలబుల్గానే ఉంటుంది కదా, నువ్వు అది తినేయి అని అంటే, బయట తింటున్నాలన్నా ఇంట్లో కూడా తినాలి కదా. మనం దేవునితో డీల్ చేసేది ఇదే. ఆ మాల వేసుకున్న ఆయన అడిగా, ఎందుకు వేసుకున్నారు? వేసుకోండి మంచిదంట అన్న. ఎవరు చెప్పారు? అందరూ వేసుకుంటున్నారు కన్నా మీరేం తిట్టంటారు అని అంటున్నారు. దానివల్ల ఒరిగేదేం లేదు. నీకు ఇష్టమైంది వేసుకున్నావు కాబట్టి వేసుకో. దానివల్ల ఏదైనా మేలు జరిగిద్ది అనుకుంటావా? ఏం జరగదు, ఇంకా కీడే జరిగిద్ది అని చెప్పేసి ఫోన్ పెట్టేశా. చాలాసార్లు దేవునితో మన డీలింగ్స్ ఇలాగే ఉంటాయి. నీకు అది ఇస్తా ప్రభువా, మరి నాకేం చేస్తావు? 40 రోజులు ఉపవాసం ఉంటా, నేను మాలేస్తా. మత సంబంధమైన ఆచారం. వీళ్ళు కూడా జీవం కలిగిన దేవుడేమో వారిలో ఆయన జీవాన్ని నింపాలని ఆశపడతా ఉంటే, ఆయన స్వభావం మరలా కలుగు చేయాలని ఆశపడతా ఉంటే, వీళ్ళు ప్రభుతో డీలింగ్ చేస్తున్నారు. ఏమిస్తే బాగుంటుంది నీకు? పొటేలనా, దూడలనా, నదులంతా విస్తార తైలమా, లేకపోతే నా జ్యేష్ఠ పుత్రుడినా? అసలు దేవునితో డీలింగ్స్ చేస్తున్నారు. దేవునితో మత సంబంధమైన భక్తిలో ఉన్నంతకాలం దేవుని స్వభావం మనలోకి రానే రాదు. ఇంకా మత సంబంధమైన భక్తి ఏందో చెప్పనా? మా ఏరియాలో ఉన్నారు,
కుటుంబం అంతా ప్రార్థనకు వస్తారు. ఆ కుటుంబంలో కుమారుడు, కోడలు తప్ప. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ మా దగ్గరకే ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వస్తుంటే వీళ్ళు ఒకసారి అన్నారు, అయ్యా మేమందరం వస్తున్నాము, వీళ్ళిద్దరే రావట్లేదయ్యా, మీరు ఒకసారి మాట్లాడండి, ఏమైనా వస్తారేమో అనుకున్నాం. సరే అని చెప్పేసి వెళ్ళి మాట్లాడాము, కొంచెం కౌన్సిల్ చేసాము. రెండమ్మా అని చెప్పేసి మాట్లాడితే, అన్న అస్సలు కుదరట్లేదన్న, అస్సలు కుదరట్లేదు, పనులు బాగా ఎక్కువైపోతుంది, మీరేమో 8కే పెడుతున్నారు, ఆ టైంకి అస్సలు కుదరట్లేదు. సరే ఆదివారం కుదరకపోతే కనీసం స్త్రీల కూడికి రా, బైబిల్ స్టడీకి రా, శుద్ధీకరణ కూడికి రా అంటే అస్సలు కుదరట్లేదన్న. ఇదే తల్లి, ఈ అక్క ఏం చేసిందో తెలుసా? కొన్ని రోజులు ఆగిన తర్వాత పొద్దున్నే 4కి లేచి నంబూరు పరిగెత్తింది. నంబూరు పరిగెత్తి అక్కడ ఉదయం 4 నుంచి సాయంత్రం 9 వరకు అక్కడే ఉండి వాలంటీర్గా చేసింది. అట్లా 3 వారాలు చేసేసరికి 4వ వారానికి టైఫాయిడ్ వచ్చి, అన్నయ్య ప్రార్థన చేయరా అని చెప్పేసి ఫోన్ చేశారు. ఎందుకు వెళ్ళారు? ఫొటోస్ తీసుకోవడానికి. ఎందుకు వెళ్ళారు? మేము కూడా పెద్ద సంఘంలో ఉన్నాము. ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏదో జరిగిద్దని. ఏం జరగదు. నీలో మత సంబంధమైన అనుభవాలు ఉన్నంత కాలం నీ జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. దేవుని స్వభావం నీలో కలగాలని నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో ఉన్నతమైన కృపతో ప్రభువు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏమో అట్లా చేసి 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 అక్కడ వెళ్ళింది. ఇక్కడ 2 గంటలు ఉండమ్మా. మనం మామూలుగానే ఇందాక పాస్టర్ గారు అంటున్నారు కదా, ఎప్పుడో 7కి స్టార్ట్ చేస్తే 9కి వచ్చాం, మన టైం అది. సో వాళ్ళు కూడా ప్రార్థన ప్రారంభించినప్పుడు 8కి స్టార్ట్ చేస్తే వచ్చేది 10:30కి ఆరాధనకి, అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ అరగంట ఉండటానికి కష్టమైంది, అక్కడ వెళ్ళి రోజంతా పడిగాపులు కాశారు. మత సంబంధమైన విధానాలు. నేను అడిగాను, అక్క ఎందుకని రోజంతా అక్కడ పెట్టుకున్నారు మీరు అంటే, అక్కడ పరిచర్య చేస్తున్నాం అన్నా అంది. ఏందంట? ఇక్కడ గాడిదలు కాస్తారా? ఇక్కడ కూడా పరిచర్య కదా చేసేది. ప్రియులరా, మత సంబంధమైన భావనతో మనం దేవుణ్ణి సమీపిస్తే మన జీవితాల్లో ఎప్పటికీ మేలులు పొందలేము, ఎప్పటికీ మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనుభవించలేము. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఈ పద్ధతి ఉంది. యేసు ప్రభు వారు పుట్టినాక కూడా శాస్త్రుల్లో అదే పద్ధతి కనబడతా ఉంది. ఒక ఆయన వచ్చి అంటాడు కదా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి చదువుదాం ఒకసారి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందటానికి ఏంటంట, నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన అన్నాడు, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు గనక నిత్య జీవమే పొందాలనుకుంటే ఆజ్ఞలు గైకొను చాలు అన్నాడు. తర్వాతమ్మా, అతడు ఏ ఆజ్ఞలు గైకొనాలి అంటే, యేసు ఇక ఒక లిస్ట్ చెప్పాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ నేను చేస్తానే ఉన్నాను, ఇంకా నాకేం తక్కువ ఇద్దంటావు? అందుకు యేసయ్య అంటాడు, నువ్వు ఒకవేళ పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుంటే
పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకివ్వు, పరలోకమందు నీకు ధనము కలుగును. చాలండి. ఆ పరలోకంలో నీకు ధనం కలిగిద్ది, ఆ తర్వాత నన్ను వెంబడించు అని అన్నాడు. అడిగింది దేనికి? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయమంటావు? బాబు నువ్వు ఇవన్నీ చేయరా నాయన అంటే, ఓ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి నువ్వు అవి ఫాలో అయితే ఇంకా నాకేం తక్కువ అయ్యిద్ది అని నువ్వు అడుగుతున్నావు. నువ్వు నిజంగా చిన్నప్పటి నుంచి కనుక అవి ఫాలో అవుతా ఉంటే నీలో ఆ భక్తి సంబంధమైన అనుభవాలు నిన్ను దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి నడిపిస్తుంది కదా. ఇంకా నీకు సందేహం వచ్చిందంటే నువ్వు అనుసరించట్లేదు. అంటాడు, నేను చిన్నప్పటి నుంచి ఇది చేస్తున్నా, ఇంకా ఏ మంచి కార్యం చేస్తే బాగుంటుంది అంటావు. చాలాసార్లు మనం కూడా ఇదే ఆలోచన చేస్తాం. బాయ్ క్రిస్మస్ అంట, కాయలు పంచితే మంచిది కదయ్యా. ఏందంట? కాయలు పంచితే మంచిది. అయ్యా గుడ్ ఫ్రైడే రోజు వచ్చింది కదా, పానకం పంచుదాం అయ్యా. చాలాసార్లు మనం ఇదే అజ్ఞానంతో బ్రతికిపోతున్నాం. ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం. మత సంబంధమైన దాన్నే చేస్తున్నాం. ఈనాడు చాలామంది దేవుని పిల్లలు ఈ పద్ధతిలో ఉంటా అసలు ఎలాగ తయారైపోయారంటే, వాక్యాన్ని తెలుసు అని చెప్పుకుంటానే ఇంకా మంచి కార్యాలు ఏది చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, మేము కనపడినప్పుడు అంటే సేవకులు కనపడినప్పుడల్లా ఎస్ మీరు అది చేయాలి, ఇది చేయాలి, బాగా వాక్యం చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అంటాడు. వేరే వాళ్ళు వస్తే రే మనం మంచి చేస్తేనేరా అని అంటాడు. కొన్నిసార్లు మాకు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమని? పాస్టర్ గారు మీరు సువార్త చెప్పటం కాదు, మంచి పనులు చేయండి. ఆయన చేసే మంచి పని ఏందో తెలుసా? క్రికెట్ కిట్లు పంచటం, ఫ్రూట్స్ పంచటం, ఏదైనా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చటం. ఆయన గురించి ఒక తమ్ముడు చెప్పాడు, అన్నా ఈయన అంటే ఆయన ఒక సెలక్షన్ కమిటీలో ఉన్నాడులేండి. ఈయన గనక తొక్కాలని డిసైడ్ అయ్యాడంటే ఈయన కంటే దారుణంగా దొక్కేవాడు ఇంకొకడు ఎవడు ఉండడు అన్నాడు. ఏంటంట? ఒకవేళ ఈడు ఎదగకూడదు, ఈయన్ని తొక్కేయాలి అని ఆయన డిసైడ్ అయితే ఆయన కంటే దారుణంగా ఇంకెవడు ఉన్నాడంట. అంత క్రూరంగా తొక్కుతాడంట ఎదగనివ్వకుండా. అరే ఒక పక్కన వచ్చి సేవకులకేమో మీరు అది చేయాలి, ఇది చేయాలి, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి అని చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి పోతుంది. చాలాసార్లు మనం కూడా మంచి కార్యాలు చేస్తే చాలు, దేవుని స్వభావం వస్తే అంత రాకపోతే అంత అన్నట్లుగా ఉంటున్నాం. ప్రియులారా, మనలో దేవుని స్వభావం రాకుండా నువ్వు ఎంత మంచి కార్యం చేసినా ప్రయోజనమే లేదు. ఇంకొక ఆయన అదే మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, 23వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను పోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారంట? విడిచిపెట్టారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే అన్నిట్లో దశంభాగం తెస్తాం, కానీ మన జీవితాన్ని దేవుని స్వభావంతో నింపుకోవడానికి మాత్రం ఇష్టపడం. అన్నిట్లో మనం చక్కగా వాక్యం చెప్పినా చెప్పకపోయినా ఇది ఇస్తే బాగుంటుందంట, ఇది ఇస్తే మంచి జరిగిద్దంట, ఇది ఇస్తే మన జీవితాలు బాగుపడతాయంట అనే ఉద్దేశంతో ఎంతైనా ఖర్చు పెడతాం, డబ్బు ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ ప్రధానమైనవి మర్చిపోతూ ఉన్నాం.
నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ప్రతి శుక్రవారం తూచా తప్పకుండా ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉంటాడు. నేను అంటాను, అరే నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, చక్కగా మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోరా అంటే, ఊరుకో అన్న, అస్సలు అవి చెప్పమాకు. వాడు ఉపవాసం ఉంటాడు, గుట్కాలేస్తాడు. ఉపవాసం ఉంటాడు. ఆ 3 అంటే ఉదయం నుంచి 3 వరకు ఎవరైనా వచ్చారు, మందు తాగుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఎవరైనా అన్నారనుకో, రే 3 దాకా మాత్రం కదిలి మాకు, 3 తర్వాత చూసుకుందాం. నిజం, నాతో పాటు గుంటూరు రండి, చూపిస్తా, పరిచయం చేస్తా. నేను ఆడిని, అరే ఎందుకురా ఇక ఆ మాత్రం నువ్వు ఉపవాసం అంటే, నేను అనుకున్నానయ్యా, నేను అనుకున్నాను. ప్రియులారా, మన జీవితాల్లో ఈ మత సంబంధమైన అనుభవాలని దూరం చేసుకోవాలి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం కదా, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా. మీరు మత సంబంధమైన వాటిని దూరం చేసి విశ్వాస సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయం, నువ్వు మతాన్ని అనుసరిస్తే నీకు ప్రయోజనం ఉండదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. పౌలు గారు అంటారు కదా, విశ్వసించిన వాడిని విశ్వసించితిని గనక మాట్లాడుతున్నాను. ఏంటంట, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నా జీవితం కూడా అలాగే పునరుద్ధానం చెందిద్ది. ఆయన స్వభావం నాలోకి వచ్చింది, నా జీవం ఆయనతో దాచబడింది. అది నేను విశ్వసించా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈనాడు అవి మనకు తెలియట్లా. అపోస్తల కార్యాలు అంటాడు కదా, విశ్వసించిన అన్యజనులైన మీరు ఇంతకు ముందు చేసిన పద్ధతులు ఇకపై చేయకూడదు అని అంటాడు పౌలు సంఘంతో. ఇంతకుముందు మీరు గొంతు పిసికి రక్తంను తాగారు. ఇంతకుముందు మీరు విగ్రహారాధన సంబంధమైనవన్నీ చేశారు. కానీ ఇప్పుడు విశ్వసించారు కాబట్టి పద్ధతి మార్చుకోవాలి. విశ్వసించిన మనము విశ్వాస అనుభవాలతో ఎదగాలి, కానీ మత సంబంధమైన అనుభవాలతో ఎదిగితే మనకి ప్రయోజనమే ఉండదు. యేసు ప్రభు వారు అంటారు, విశ్వసించిన వాడు నా యందు విశ్వసించిన వానిని అంచెదినమందు నేను వానిని లేపుతానన్నాడు. నీలో పునరుద్ధానం కలగాలన్నా, నువ్వు మహిమ కలిగిన రాకడలో ఎత్తబడాలన్నా ఖచ్చితంగా విశ్వాసం నీకు ప్రామాణికం. నువ్వు విశ్వసిస్తే నరకం నుంచి తప్పించబడతావు. నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది. నువ్వు విశ్వసిస్తే నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు విశ్వసిస్తే నీ జీవితం ఉన్నతంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ విశ్వాసపు అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. మత సంబంధమైనవి కాదు, విశ్వాస సంబంధమైనవి కలిగి ఉండినట్లుగా ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం ఇది మొదలుకొని పరిశీలన చేసుకుందాం. ఏం పరిశీలన చేసుకోవాలి? నేను విశ్వాసి కాకుండా మత సంబంధమైన వ్యక్తినా? నువ్వు విశ్వాసిగా మార్చబడితే దేవుని స్వరూపంలోకి మరలా వస్తావు. కారణం, విశ్వసించిన నీలో విశ్వసించినట్లుగానే ప్రవర్తించాలి కాబట్టి. నువ్వు విశ్వాసిగా మార్చబడితే నీలో పునరుద్ధానపు జీవం వస్తుంది. అది ప్రభు అయిన యేసుదే. కాబట్టి ప్రియులరా, ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకొని ఈ రాత్రికాల సమయంలో, అయ్యా ఈ విశ్వాసపు అనుభవాలతో నన్ను నింపండి, అయ్యా నన్ను బలపరచండి. మత సంబంధమైన అనుభవాలతో నేను ఉన్నానేమో, దయచేసి వాటి నుంచి దూరపరచండి. విశ్వాసంతో నన్ను నింపి నడిపించండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం.
తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవా, నేను కూడా మత సంబంధమైనవి నా జీవితంలో ఆచరిస్తూ ఉన్నానేమో, ఉత్తమమైనది చేయనట్లుగా మాకు ఉత్తమమైనది తెలియచేశారు. న్యాయంగా ఉండుటకు, కనికరము కలిగి ఉండుటకు, విశ్వాసము కలిగి ఉండుటకు ఈ అనుభవాలను మా ఎదుట పెట్టారు. కానీ మేమేమో మత సంబంధమైన వ్యక్తులంగానే మిమ్మల్ని చూస్తున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి. మీరు మమ్మల్ని సిద్ధపరిచే ప్రతి సమయం మాలో మీ స్వభావం రావాలని మీరు కోరుకుంటున్నారని మీరు మాట్లాడారు. ఒకవేళ అలాగున మేము ఎదురు చూడకుండా కేవలం ఏదో ఆశీర్వాదం వస్తుందని, కేవలం ఏదో అద్భుతం జరుగుతుందని, కేవలం మా జీవితాల్లో ఇప్పటికి ఇది జరిగితే చాలు అన్నట్టుగా ఉన్నామేమో. దయతో క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో మీ అందు విశ్వాసం ఉంచితేనే మాకు నిత్య జీవం అన్నారు. విశ్వసించినప్పుడే మమ్మల్ని తిరిగి లేపుతానన్నారు. విశ్వసించినప్పుడే మా జీవితాలలో మీ జీవం వచ్చిందన్నారు. విశ్వసించితిని గనక మాట్లాడి తిని అని పౌలు చెప్పినట్లుగా మా జీవితాలను రూపాంతరపరచండి. విశ్వసించిన మేము ఇంతకు ముందు చేసిన కార్యాలు మాలో మరలా కలుగకుండు నిమిత్తం అయ్యా మీ జీవం మాలో కలుగు చేయండి. మీ స్వభావాలు మాలోకి రానివ్వండి. మీ దయను మా మీద కుమ్మరించండి అయ్యా అని ప్రభు చేతికి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. దైవమా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకై వందనాలు అయ్యా. మీ స్వభావం మాలో నాయన నిర్మించిన దేవుడు. మా తప్పిదములను బట్టి, మా అవిధేయతను బట్టి మీ స్వభావము మాలో దూరమైనప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు అయ్యా. మా ఎడల జాలి చేసుకొని మమ్మల్ని ప్రేమించే దేవుడవు నీవే ప్రభువా. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో మీరు మాలో మీ స్వభావం కలుగుటకు నాయన నియమించిన పద్ధతులను తెలియచేసినందుకు వందనాలు. ఆ అనుభవాలు నాయన మేము నేర్చుకున్నప్పుడు మత సంబంధమైన వాటిగా కాకుండా, ఆచారబద్ధమైన వాటిగా కాకుండా లేఖనమును నెరవేర్చినట్లుగా చేసినప్పుడు మాలో జీవం కలుగుతుందని, విశ్వసించినప్పుడు మాలో అద్భుతాలు జరుగుతాయని, విశ్వసించినప్పుడు మాకు నిత్య జీవం ఉంటుందని, విశ్వసించినప్పుడు మాకు అయ్యా నాయన పునరుద్ధానం కలుగుతుందని, విశ్వసించిన మాలో మీ జీవం ఉంటుందని మీరు తెలియచేసిన ఈ మాటల కొరకే వందనాలు. ఆ అనుభవాలతో మమ్మల్ని నింపండి. విశ్వాసం నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసంలోకి మేము వెళుతున్నట్లు అయ్యా, శిష్యులు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. మా విశ్వాసమును వృద్ధిపరచండి. మా విశ్వాసం ద్వారా మీకు ఇష్టలమై మా జీవితంలో మీ స్వభావమును అనేకులకు కనపరచుటకు సహాయం చేయమని మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య ఉన్నతమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. చాలా శ్రేష్టమైన మాటలు అందించేటువంటి మరి దైవజనులు క్రాంతి కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా?